హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వాళ్ళ పాత ఫ్రాంచైజీకి తిరిగి వచ్చిన ప్లేయర్స్. ఈ ప్లేయర్స్ ఆల్రెడీ ఆ టీంలో ఆడారు. కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్లో వాళ్ళ పాత టీంకే వచ్చారు. ఇప్పుడు అలాంటి టాప్ 7 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ట్రెంట్ బోల్ట్ ముంబైకి 2019 అండ్ 20లో ఆడాడు. ఈ 2 సీజన్స్లో కూడా ముంబై కప్ విన్ అయింది. స్పెషల్లీ 2020లో అయితే 15 మ్యాచెస్లో 25 వికెట్స్ తీసి కప్ విన్ అవటంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. బోల్ట్ వెళ్ళిపోయాక సరైన బౌలర్స్ లేక ముంబై కప్ కొట్టలేదు, కనీసం ఫైనల్స్కి కూడా వెళ్ళలేదు. బూమ్రా ఉన్నా సరే బూమ్రాకి తోడుగా ఎవరు మంచి బౌలర్ లేరు. అందుకే ఈ ఆప్షన్లో ఎలా అయినా బోల్ట్ కావాలని చెప్పి బోల్ట్ని బిట్ చేశారు. ఇది ముంబైకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బోల్ట్ ప్లస్ బూమ్రా అయితే డెడ్లీ కాంబినేషన్. నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. భువి చాలా ఇయర్స్ ఎస్ఆర్హెచ్కి ఆడాడు, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఫస్ట్ భువిని తీసుకుంది ఆర్సీబీ వాళ్ళే. ఆర్సీబీ వాళ్ళ తర్వాత డెక్కన్ చార్జర్స్, తర్వాత ఎస్ఆర్హెచ్లోకి వెళ్ళాడు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడంలో ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. భువి ఆర్సీబీ టీంలో 2009 అండ్ 2010లో ఉన్నాడు, బట్ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఈ సీజన్స్ తర్వాత భువిని డెక్కన్ చార్జర్స్ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకున్నారు. అలా భువి జర్నీ అయితే కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్ళీ తన ఫస్ట్ టీం అయిన ఆర్సీబీలోకి వచ్చాడు. ఈసారి చూడాలి ఎలా ఆడతాడు. నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. మనందరికీ తెలుసు, అశ్విన్ సిఎస్కేకి చాలా ఇయర్స్ ఆడాడు, బట్ లాస్ట్ 3 సీజన్స్ నుంచి ఆర్ఆర్కి ఆడుతున్నాడు. సిఎస్కే కూడా అశ్విన్ వెళ్ళిపోయాక తన ప్లేస్లో ఒక మంచి స్పిన్నర్ని రీప్లేస్ చేయలేకపోయింది. ఒక సీజన్లో కప్పు గెలిచినా సరే స్పిన్నర్ విషయంలో అశ్వినే బెటర్ అనిపించాడేమో, అందుకే మళ్ళీ అశ్విన్నే బిట్ చేశారు. సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సిఎస్కే ఫ్యాన్సే కాదు, అశ్విన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నెక్స్ట్ ప్లేయర్ శామ్ కర్న్ కూడా సేమ్. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి పంజాబ్కి ఆడుతున్నా సరే దానికి ముందు సిఎస్కేకి ఆడేవాడు. సిఎస్కే టీమ్ అండ్ శామ్ కర్న్ కూడా మంచి బాండింగ్ ఉండేది. కుట్టి తాళ అని చెప్పి సిఎస్కే వాళ్ళు శామ్ కర్న్కి నిక్ నేమ్ కూడా ఇచ్చారు. పంజాబ్కి డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడేమో, కానీ సిఎస్కేకి అయితే ఎప్పుడూ అలా ఇవ్వలేదు. ఎప్పుడూ కూడా సిఎస్కే టీంని మరీ అంత డిసప్పాయింట్ అయితే చేయలేదు. శామ్ కర్న్ అశ్విన్ రావడం వల్ల సిఎస్కే టీం అయితే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేయర్ మ్యాక్స్వెల్. పంజాబ్కి మ్యాక్స్వెల్ చాలా ఇయర్స్ ఆడాడు, నియర్లీ 6 to 7 ఇయర్స్ ఆడాడు. తర్వాత ఫామ్లో లేడని చెప్పి ఎంత మనీ పెట్టి తీసుకున్నా సరే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదని చెప్పి వదిలేశారు. తర్వాత ఆర్సీబీ వాళ్ళు బిట్ చేశారు. ఆర్సీబీలో కూడా మ్యాక్స్వెల్ ఇదే స్టోరీ కంటిన్యూ అయింది. ఎంత మనీ పెట్టి తీసుకున్నా సరే ఫామ్లోకి అయితే రాలేదు, ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు. మళ్ళీ ఇప్పుడు పంజాబ్ వాళ్ళకి మ్యాక్స్వెల్ మీద హోప్ వచ్చిందేమో, కంబ్యాక్ ఇస్తాడని చెప్పి మళ్ళీ పంజాబ్ వాళ్ళే బిట్ చేశారు. మ్యాక్స్వెల్ కూడా 2014లో పంజాబ్ ఫైనల్స్కి వెళ్ళడంలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఈసారి కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తాడని చెప్పి పంజాబ్ వాళ్ళు బిట్ చేసి ఉంటారు. నెక్స్ట్ సిక్స్త్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. 2018లో డెబ్యూట్ చేశాడు. తర్వాత 3 సీజన్స్ కూడా ఆర్ఆర్కే ఆడాడు. ఈ 3 సీజన్స్లో నియర్లీ 45 వికెట్స్ తీశాడు, అది కూడా లెస్ దెన్ 7 ఎకానమీ. తర్వాత ఇంజురీస్ వల్ల ఆర్ఆర్కి అండ్ ఐపీఎల్కి రెండింటికి దూరం అయ్యాడు. 2023లో మళ్ళీ ముంబై టీం తీసుకుంది, బట్ మళ్ళీ ఇంజురీస్ వల్ల ఐపీఎల్ అయితే మిస్ అయ్యాడు. ఐపీఎల్ 3 సీజన్స్ ఆడితే ఇంజురీస్ వల్ల 4 సీజన్స్ అయితే మిస్ అయ్యాడు. ఈసారి ఫిట్గా ఉన్నాడని తెలిసి ఆర్ఆర్ వాళ్ళు అయితే బిట్ చేశారు, బట్ ఈ సీజన్ ఆయన ఆడతాడో లేదా హ్యాండ్ ఇస్తాడో చూడాలి. నెక్స్ట్ 7th ప్లేయర్ దేవదత్ పడికల్కి లైఫ్ ఇచ్చింది ఆర్సీబీనే. ఆర్సీబీకి కూడా పడికల్ చాలా బాగా ఆడేవాడు. ఆర్సీబీకి ఆడుతున్న టైంలో టీమిండియా కూడా డెబ్యూట్ చేశాడు. తర్వాత ఆర్ఆర్ అండ్ ఎల్ఎస్జీ అలా టీమ్స్ అయితే చేంజ్ అయ్యాడు అండ్ ఫామ్ కూడా కోల్పోయారు. అంతేకాదు ఇండియా టీంలో కూడా ఛాన్సెస్ రావడం తగ్గిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ పడికల్ తన ఫామ్ చూపించి మళ్ళీ ఇండియా టీంలోకి రావాలని చెప్పి కోరుకుందాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ ఓపెనర్ని ఆర్సీబీ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దట్స్ ఇట్ గైస్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.